నువ్వు మనసులో ఏమనుకున్నా పర్వాలేదు. నువ్వు ఒక కప్పు కాఫీ ఇస్తే మీ అబ్బాయి వచ్చేలోపు తాగి వెళ్ళిపోతానంతే. అమ్మా పాల కంటే ముందు వచ్చేస్తా. ఏంటో మీకు నాకు నా అనుబంధం అట్లాంటిది. ఓ థ్యాంక్స్ అమ్మా. ఓహో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా. రోజు కంటే ఈ రోజు కాఫీ అద్భుతంగా ఉంది. పెట్టింది నేనే అంకుల్. ఏ కాఫీ మింగుడు పట్టం లేదా? లేదురా, మ్యాటర్ మింగుడు పట్టలేదు. నా బుజ్జి నాన్న సరిగ్గా కాఫీ తాగడమే రాదు, కాఫీ పెట్టి అంత ఎదిగిపోయాడు. నా కొడుకు ఎంత ఎడ్యుకేటెడ్ అయిపోయాడు చూడు. ఎడ్యుకేటెడ్ కాదా మరి? మీరుండండి నాన్న. అంకుల్ మీకు ఇప్పుడు ఏం టిఫిన్ కావాలో చెప్పండి. టిఫిన్ ఆ టచ్ కూడా ఇస్తావా? ఒక టచ్ ఏంటి అంకుల్, చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ గురించి ఆలోచిద్దాం, లంచ్ చేస్తూ డిన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. సరే ఉప్మా చేసే. ఉప్మానా? ఉప్మా ఏం బాగుంటుందమ్మా? ఉప్మాతో పాటు పెసరట్టు, అల్లపు చట్నీ, డ్రెస్సింగ్ విత్ కొత్తిమీర అయితే సూపర్ గా ఉంటుంది. ఏమిటంత షాక్ అయిపోయావు? 2012లో యుగాంతం వస్తుంటే ఏంటి అనుకున్నాను. ఛాయలు ఇప్పుడే కనపడుతున్నాయి. జోకులు ఇక్కడ అంకుల్ మీరు మరీను. అబ్బా ఈ కత్తి లాంటి కత్తి ఎవరు? అరే రే 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 రే. ఓహోహోహో. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏంటి మీటర్ రివర్స్ లో తిరుగుతుంది అనుకున్నాను. మ్యాటర్ ఇదన్నమాట. ప్రపంచంలో ఇంతకంటే బేవర్స్ గాని చూడలేనన్న బెంగతో ఉన్నానమ్మా. నా బెంగ తీర్చేశావు. అంకుల్ నన్ను కావాలంటే ఇన్నానండి. అమ్మాయి నేను అన్నారు. ఏంటి ఏం చూపిస్తానండి? ట్రూత్ ఇస్ ట్రూత్ అండ్ బేవర్స్ ఇస్ బేవర్స్ అంటావా? స్వర్గం చూపిస్తా రేపటి నుంచి. అవైలబుల్ అట్ యువర్ డోర్ స్టెప్స్. మీ అబ్బాయిని కొంచెం అదుపులో పెట్టుకోండి. అమ్మాయి గురించి మాట్లాడితే స్వర్గం చూపిస్తానండి. చాలు వెళ్ళండి. స్వర్గాలు మాకు తెలుసు. బసిరెడ్డిని కొట్టిన పొరగాన్ని క్యాచ్ చేస్తే ₹1,00,00,000 పొయ్యి క్యాచ్ చెయ్యి. నీకు తెలుసు కదా నేను క్యాచ్లే వీక్ అని. అందుకే డెవలప్ అయితే లేవు నువ్వు. క్యాచ్ అంటే పట్టుకోండు అన్నట్టు. ₹1,00,00,000 ఎమోషన్ లా కమిట్ అయిండు. పోయి తీసుకురా పంచుకుందాం. బొంగేం కాదు, 3 నెలలు జీతాలు అవ్వట్లేదు కానీ. ఏంద్రా అంటున్నావు? ఏం లేదు, వర్షం వచ్చేలా ఉంది అంటున్నాను. ఫోను అన్నా, ఏదో ఫ్యాన్సీ నంబరు. ఒక్క నిమిషమే. హలో తమ్ముడు, నేను తమ్ముడు. తమ్ముడా? ఎవడరా నువ్వు? అదే మొన్న మీ గుండెగాడి దగ్గరికి వచ్చేవాడు చెల్లెని లవ్ చేస్తున్నా అని చెప్పాను కదా. నువ్వా తమ్ముడు? ఎక్కడా? నాకు బసిరెడ్డికి వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసు తమ్ముడు. ₹1,00,00,000. అమ్మో. నువ్వా తమ్ముడు? ఎక్కడా? నేను నీకు క్లూ ఇస్తాను తమ్ముడు. క్లూలు కేకులు ఎందుకులే, వాడు ఎక్కడున్నాడు చెప్పు. క్లూ అంటే వాడెక్కడున్నాడో చెప్పడమే రా తంబి. ఓహో, అయినా ఈ బంపర్ ఆఫర్ నాకేందుకు ఇస్తున్నావు తమ్ముడు? నీ కష్టాలు నాకు తెలుసు కాబట్టి. బాబు నా కష్టాలు గుర్తు చేయకయ్యా. ఇప్పుడంతా కొత్త కొత్త రౌడీలు వస్తున్నారు. రాగి సంగటి తిని కత్తితో మర్డర్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడంతా 6 ప్యాక్స్ 6 బుల్లెట్స్. ఎక్స్పీరియన్స్ కి మర్యాద లేదు, సీనియారిటీకి గౌరవం లేదు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నా పిల్లలు పెళ్లిడికి వచ్చారయ్యా. ఇదిగో ఎలాగోలాక తను తొందరగా సెటిల్ చేయి తమ్ముడు. బసిరెడ్డి బ్యాచ్ తో పాటు వాడు ఇంకొకరిని కూడా లేపేస్తున్నాడు. వాడి పేరు నందా. ఎప్పుడు లేపుతాడు తమ్ముడు? వాడికి 3 వచ్చినప్పుడు లేపుతాడు. ఓ. ఆ నందాగాడు జిహెచ్ఎంసీలో సీనియర్ ఎంప్లాయ్. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అది చాలు తమ్ముడు. ఆ మాత్రం చాలు. థ్యాంక్స్. అంటే ఆ నందాగాడిని 24 గంటలు వాచ్ చేయాలి. వాడిని వేసేసిన మనం పట్టేసుకోవాలి. అమ్మో, ₹1,00,00,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా. ఇంకే గుండెందుకు చెప్తా. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంద్రా అది? సపరేట్ అడ్డా పెడదామని. ఏమిరా మలిసిందా? గుండు సాటి డాన్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఎక్కువ మాట్లాడినావు అంటే ₹1,00,00,000 షేర్ ఇచ్చేట్లేదు. మళ్ళా నువ్వేంట్రా ఇచ్చేది? బొచ్చులో షేరు నేనే నీకు ఇవ్వాలి. బద్రీ బద్రీనాథ్. ఏమండి, పండక్కి డిస్కౌంట్ సేల్ పెట్టారంట. ఏంటే నేనేమన్నా గేదెలు కాయడానికి వెళ్తున్నాను అనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నాను. కుమ్ముకున్నోడికి కుమ్ముకున్నంత పితుక్కును మరీ వస్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. చూస్తా ఎవడరా నువ్వు? సెక్యూరిటీ. నువ్వెవడరా? సెక్యూరిటీ. ఏంట్రా నాకు సెక్యూరిటీ ఏంట్రా? మీకు ఏమైనా చిప్పు తప్పిందా? డూ యు నో హూ యామ్ ఐ? ఐఎమ్ నందా. యా. అమ్మో ఏంట్రా ఇది? ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నారా? మా బ్యాచ్ నిన్ను టచ్ చేయదు, జస్ట్ వాచ్ చేస్తుందంతే. ఇప్పుడు ఏం చేస్తారా అయితే? వీళ్ళు లోపలికి కూడా వస్తారా? ఆఫీసులోకి వీళ్ళందరూ ఎందుకు? సార్ కాఫీ టీయా సార్? ఏదో చావరా. నాకు గ్రీన్ టీ. నాకు లెమన్ టీ. ఏంట్రా ఇది? గవర్నమెంట్ ఆఫీసా కాకా హోటల్ రా? నోరు మూసుకో, పని చూసుకో. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా? నీకు అదే చెప్తున్నా.
నువ్వు కూడా అంటే. నమస్తే సార్, మా కాంట్రాక్ట్ ఫైల్ సార్, కొంచెం సంతకం పెడితే. కాంట్రాక్ట్ ఫైల్. ఎస్ సార్. డబ్బులే మీకు ఇచ్చాను కదా, మరేది కింద చూడండి. రే ఏంట్రా ఇది? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంట్రా? అంటున్నావు ఓకే. ఎంతమంది ఉన్నావు అంత సరిపోద్దా కొంచెం ఎక్కువ లాగు అలాగే. వచ్చేవాడి దానికి కొంచెం ఎక్కువ లాగు తీసుకురా. వెళ్ళు. ఆ సౌండ్ ఏంట్రా? కర్మ. రే ఇంకో గంట ఆగిన తర్వాత వీళ్ళిద్దరికి హార్లిక్స్ ఇయ్యమ్మా, తాగుతారు. వాటర్ కూడా మెయింటెనెన్స్. డబ్బులు ఖర్చయితే అయ్యాయి గాని అక్కాయ్, మా ఆయనకి సీఎం రేంజ్ లో సెక్యూరిటీ. పొద్దున్నుండి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు, ఒకటే పండగ హడావిడనుకో. పండగ హడావుడే ఏంటి? పండగ హడావుడు ఇక్కడ నన్ను ఎవడు చంపుతాడో నాకు తెలీదు. నాకు ఈ సెక్యూరిటీ ఏంటి? తినరా ఇది? ముప్పూట్ల కుంభాలు తినేస్తున్నారు కదరా. అబ్బా పోతారన్న భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వీళ్ళందరూ మీ గురించేగా కష్టపడుతోంది. నా కోసం కష్టపడుతున్నారా? ఆ, ఇదిగో చెల్లాయ్, బిర్యానీ తిని అప్పుడే కళ్ళు వాలిపోతున్నాయి. ఒక క్వార్టర్ బట్టరా, చిచి ఓ టీ బట్టరా. అలాగే అన్నయ్య. ఒరే మధు, మా బాబు చచ్చిపోతే ఓ 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తారా? ఆ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోవడమే. ఇంక ఈ జాబులు ఇంటర్వ్యూలు కూడా లేదు మనకి. జాబు ఇంటర్వ్యూలు గోల్ లేదా? ఒరే దరిద్రులారా, మీరు నా చుట్టూ పోగేసరికి నా చిప్పు చిరిగిపోయేటట్టుందిరా. పర్లేదులే నాన్న, చైనా చిప్ పెట్టించేద్దాం. చైనా చిప్ప పోయావని చెప్పు కోసం చైనా దగ్గరకు చార్మినార్ దగ్గర వస్తుంది. దొరుకుతుందా? నువ్వు తిను. నువ్వు తింటా, నెక్కు, నెక్కరా. నా కొంప గుల్ల చేస్తున్నారు కదరా. నెక్కరా. ఏయ్. అయ్యయ్యయ్యయ్య. భానుమతి, వసే మతి, ఇదొకటి మతిలేంది. భానుమతి ఏమే? ఇక్కడున్నావా? జరుగు. కూర్చోటానికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వే. కూర్చోండి. భానుమతి, భానుమతి ఏంటే అనొచ్చుగా? ఏదో మెకానికల్ గా అనకపోతే మనసులో నుంచి అనొచ్చుగా? అబ్బా, నిన్ను కాదే, నిన్ను కన్నా తల్లిదండ్రులు అనాలి. చి, 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 చి. ఈ యదో సంత ఏమో గాని ఈ సెక్యూరిటీ పేరు చెప్పి ఇంట్లో ఫ్యామిలీ లైఫే కదా, పర్సనల్ లైఫ్ కూడా లేకుండా పోయింది. అబ్బా మీ మంచి కోసమే కదా. నువ్వు ఒక దానివే, నా మంచి కంటావేంటి? మీరేంటి ఇక్కడ? సెక్యూరిటీ. ఏంటి ఏంటి ఏదో సెక్యూరిటీ? వెళ్ళంతా కాపురం కూడా చేసుకునివరా? మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని చెప్పానా? ఏంటి డిస్టర్బ్ అయిపోతే కమాన్ ఇండియా అని ఎంకరేజ్ చేస్తారా? మిమ్మల్ని టచ్ చెయ్యం. టచ్ చేయండి రా, టచ్ చేయండి వచ్చి. బాగో సార్, మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అబ్బా మీకు ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఏంటే మా ప్రిన్సిపల్స్? జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఏంటే వాచ్ చేసేది? ఏంటి వాచ్ చేసేది? ఏంట్రా? ఏంటి కొడతావా? కూర్చోటాలే. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఏంటి? పీకేనంటే వాచ్ చేస్తుంటాం చెప్పానా? ఏంటి వాచ్ చేసేది? అవతలకి వెళ్ళండియా. అన్నం తినేటప్పుడు చేస్తారు, బాత్రూమ్ లో చేస్తారు, ఆఫీస్ లో డిస్టర్బెన్స్, బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్. అసలు ఏమనుకుంటున్నారా? సైలెన్స్. కొట్టాడా? తప్పుకోండి. ఏమే నువ్వు తింటుండు, నువ్వు తింటానే ఉండు. అరే మీరు సెక్యూరిటీ ఉండండి రా. సెక్యూరిటీ ఏంట్రా? ఏంటి ఇక్కడ సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఏంట్రా? మీకు దండం పెడతారా నాయన? బాత్రూమ్ లో దీనికి కూడా వెళ్ళివర్రా? నాకు సెక్యూరిటీ వద్దేమో, వెళ్ళిపోరా. వెళ్ళిపో. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండవర్రా?